ఇది గంగబయలు కూర అండి. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? ఇది చాలామందికి తెలీదు. ఇది పొలం గట్ల మీద ఉంటుందట. సేమ్ మెంతికూర ఆకులనే ఉంటుంది, కానీ ఇది పెద్ద సైజులో ఉంటుంది ఆకు. ఇది కర్రీగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ ఆకు దొరుకుతుంది. ఈ ఆకుని మనం ఇలా మెంతికూర ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసి వాటర్లో వేసి 3-4 సార్లు బాగా కడగాలి. వాడబెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో ఆయిల్ పోసుకుని వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చిని వేసి బాగా వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇలా మీడియం సైజులో ఒక టమాటా తీసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇది కూడా వేసి నూనెలో వేగనివ్వాలి. ఇది ఇలాగా కదుపుకుంటూ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ మగ్గిన దాంట్లో కట్ చేసుకున్న గంగబయలు కూర వేసి మంచిగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇందులోంచి వాటర్ వస్తుంది ఆకులోంచి. ఈ వాటరే సరిపోతుంది ఉడకడానికి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని వాటర్ డ్రై అయితే కర్రీ రెడీ అయినట్టే.